హలో గుడ్ మార్నింగ్. చాలామంది నాకు అడుగుతున్నారండి, ఫ్రైస్ అవన్నీ మాకు ఏఎంసీలు చేయటం రావట్లేదండి, అంటుకుపోతున్నాయి, కింద మాడుతున్నాయి, టేస్టీ కావట్లేదు అని. సో నేను ఇప్పుడు నాన్ స్టిక్లో వచ్చినట్టు రావట్లేదు అని నేను ఇప్పుడు చెప్తానండి. నేను ఈరోజు పొటాటో ఫ్రై చేస్తాను. ఇది స్కిల్లెట్ అండి, ఇది స్కిల్లెట్ అంటారు. అప్పుడు ఏఎంసీలో నేను 15 years బ్యాక్ కొన్నప్పుడు వచ్చిన ఇది ప్యాన్ లాగా ఉంటుంది, ఇది హైట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇదే దీని ప్లేస్లోనే హాట్ ప్యాన్ అని వస్తుంది, దాంట్లో చేసుకోవచ్చు, బాగా క్రిస్పీగా వస్తాయి. అండ్ లేదు అంటే రోస్టర్లో చేయొచ్చు, 20 cm లోలో చేయొచ్చు, బాగా క్రిస్పీగా వస్తాయి. నేను చెప్పిన టెక్నిక్స్ వాడండి. ఓకే, నేను దీన్ని ప్రీ హీట్కి పెడతాను. ప్రీ హీట్ అంటే కొంచెం వేడెక్కాలి కదా, స్టవ్ ఆన్ చేసి ప్రీ హీట్కి పెడతాను. ఓకే, దీంట్లో ప్రీ హీట్ చూడండి, ఈ గ్రీన్ ఇండికేటర్ రెడ్ వరకు రావాలి ఈ మోడల్లో అయితే. లేదు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే మోడల్స్లో M30 కానీ M30Sలో కానీ ఎలా వస్తున్నాయంటే కట్లెట్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ వరకు మీ రెడ్ ఇండికేటర్ రావాలి, అది హీట్ అయిపోతుంది పాట్. సో ఇక్కడ పొటాటోస్ నేను కట్ చేసుకున్నానండి. మన కర్రీ ఎప్పుడు మనము కట్ చేసుకునే వెజిటేబుల్ సైజ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ చిన్నగా చేశారనుకోండి మ్యాష్ అయిపోతుంది. ఓకే, ఫ్రైస్ మ్యాష్ అయిపోతాయి. మరీ లావుగా కట్ చేసుకున్నారండి, ఉడకకుండా టేస్టే రాదు. సో మీడియంగా కట్ చేసుకోండి, బాగా ఈవెన్గా. అండ్ బాగా వాష్ చేయండి. పొటాటోని వాష్ చేస్తే దాంట్లో ఉండే స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది. సో మీకు కింద స్టిక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే రైట్. సో కొంచెం డ్రైగానే ఉండాలండి, మరీ తడిగా నీళ్ళుగా ఉండకూడదు. మీరు బాగా ఏమంటారు, నీళ్ళు బాగా వడగట్టేసి డ్రై చేసేసుకోండి. ఓకే, సరే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. అది హీట్ అయ్యిందో చూద్దాము. ప్రీ హీట్ ఇంకా అవ్వలేదండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. పాట్ హీట్ అయ్యిందండి. మనము ఫ్రై కదా, మనకి కొంచెం ఆయిల్ పడుతుంది కంపల్సరీ, ఈ ఫ్రైస్కి పడుతుంది. కర్రీస్కి ఏఎంసీలో అసలు ఆయిల్ అవసరం లేదు, బట్ దీనికి పడుతుంది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇది కొంచెం అలా స్ప్రెడ్ చేసేద్దాం. ఇది కూడా కొంచెం ఎక్కువనేమో, చూద్దాం. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఆలు వేసి ఒకసారి నేను స్టోర్ చేసి మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇది స్టవ్ సిమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మీ దాని క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఈ ఇండికేటరు ఈ సెంటర్లోకి రావాలి, ఈ 90 degrees ఇక్కడికి వచ్చే వరకు మనము దాన్ని కుక్ చేద్దాము. దీన్ని టర్నింగ్ పాయింట్ అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మూత తీసి ఒకసారి కలిపేసి మిగతా ఫ్రైయింగ్ ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, చూసారా, ఇది ఇండికేటర్ ఇక్కడికి వచ్చేసింది. మనం ఇప్పుడు ఓపెన్ చేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం. ఇది ఓపెన్ చేసి చూద్దాం, కనిపిస్తుందా? బ్రౌన్ అయింది కానీ ఏది మాడలేదు, చూసారా? వాటి మీద క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుంది. రైట్, హాఫ్ కుక్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. పసుపు,
మళ్ళీ మూత పెట్టేసేద్దాము. కుక్ అవనిద్దాం, సిమ్లోనే కుక్ అవనిద్దాం. పర్వాలేదు, ఏమి మాడిపోవు. ఇప్పుడు ఒకసారి టర్న్ చేసాం కదా, ఇంకా అవసరం లేదు. ఇక్కడ వరకు వచ్చే వరకు కుక్ చేసేద్దాం. ఈ ఇండికేటర్ ఇక్కడ వరకు రావాలి, కుక్ చేద్దాము. అప్పుడు మనం సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకుందాం. సాల్ట్ ముందే వేసామనుకోండి, అది పొటాటోస్ అన్నీ సాగి అయిపోతాయి, మెత్తబడిపోతాయి తొందరగా. మనకి ఫ్రైస్ కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి కదా, సో సైడ్ డిష్ లాగా పనికొస్తుంది. సో ముందే సాల్ట్ వేయకూడదు, వేస్తే నీరు వచ్చేసి సాగి అయిపోతుంది. సో ఈ ఇండికేటర్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కుక్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మనము సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఏం వేసుకోవాలనుకుని అప్పుడు వేసుకుందాం. చూద్దాము, వస్తుంది కదా. ఈ ఇండికేటర్ ఇటు రానివ్వండి, వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనం సాల్ట్, చిల్లీ పౌడర్ మన టేస్ట్గా తగ్గట్టుగా ఉడికిపోయాయి చూడండి. ఒకటి చూపిస్తాను. అలా ఉడికిపోతుంది. సాల్ట్ వేసేసుకుందాం. నేను కొంచెమే నూనె వేసాను చూసారా, ఆ నూనెకే అవి ఉడికిపోయాయి. ఫ్రై అయిపోయాయి బాగా. మనకు ఒక ఇది ఉంటుంది, నూనె ఎక్కువ వేస్తే కానీ ఇది అవ్వని. చూడండి, కింద కొంచెం స్టార్చ్ అంటుకుంది, అంతేకాని ముక్కలు మాత్రం మాడలేదు. చూసారా, ముక్కలు ఎక్కడా మాడలేదు. క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుంది, మీరు గమనిస్తే తెలుస్తుంది. చిల్లీ పౌడర్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మొత్తం ఆఫ్ చేసిన తర్వాత మనకి ఏఎంసీలో ఏంటంటే బాగా హీట్ అయి ఉంటుంది కనుక ఆ రెసిడ్యువల్ హీట్లో మిగతా కుక్ అవ్వనివ్వండి, ఫ్రై అవ్వనివ్వండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ పీసెస్కి పట్టుకోవాలన్న ఆ హీట్ సరిపోతుంది. సో అలా వదిలేస్తాం. ఆ హీట్లో అది మిగతా ప్రాసెస్ అయిపోతుంది. మనము మొత్తం అవ్వకముందే ఆఫ్ చేసుకున్నా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.